వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవ గీతలోకి తిరిగి పునఃప్రవేశం. ప్రస్తుతం మనం ఉద్ధవుడు అడిగినటువంటి వర్ణ ఆశ్రమ ధర్మాలు అవి ఆచరించడం వలన మానవులకి కలిగేటువంటి శ్రేయస్సు, ఆ విధంగా వాళ్ళు పరమాత్మను పొందడానికి ఏ విధంగా అది సహాయపడుతుంది, అవి ఎలా చెయ్యాలి, ఎవరెవరు ఏవేవి ఆచరించాలి అనేటువంటి వివరాలు అతను అడిగినప్పుడు మనం ఇంతవరకు మొదటగా బ్రహ్మచర్యాన్ని ఆచరించేటువంటి సాధకులు చేయవలసిన పని మనం చూడటం జరిగింది. అట్లాగే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏ విధంగా వాళ్ళు ప్రవర్తించాలి అనేటువంటి విషయాలని మనం వివరంగా చూడటం జరిగింది. కిందటిసారి జరిగినటువంటి దానిలో మనం ముక్తాయింపుగా మనం తెలుసుకున్నది ఏమిటంటే, మానవులు గృహస్థ జీవితాన్ని అంటీ ముట్టనట్టుగా కొనసాగించాలని చెప్పడం జరిగింది. దాని యందు ఆసక్తి అనురక్తి ఎక్కువగా ఉండడం మంచిది కాదు. దానికి ఉదాహరణగా ఏం చెప్పాడంటే, ఒక దీనిలో మామూలుగా బాటసార్లు కలుస్తారు సత్రాల్లోనూ, అక్కడ వాళ్ళ ఆ పని అయ్యే వరకు కలిసి ఉంటారు. తర్వాత ఎవరి పని వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో ఎవరికి తెలియదు. అదేవిధంగా మనం నా కుటుంబం అని అనుకుంటూ భార్య, పిల్లలు, సంసారము, ఆస్తులు ఇవన్నీ నావేనా అని అనుకుంటూ మనం వాళ్ళని నమ్ముకుని జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము. నిజానికి ఎవరు ఎవరికి చెందినవాడు కాదు. ఒకసారి శరీరం వదిలేసిన తర్వాత ఎవరు ఎక్కడికి వెళ్ళిపోతారో ఎవరికి తెలియదు. కాబట్టి ఇటువంటి దాని గురించి ఎక్కువగా బాధపడడం మానవులు చేస్తున్నటువంటి ఒక అవివేకపు పని అని చెప్పడం జరిగింది. తర్వాత రెండోది ఏం చెప్పాడంటే, ఈ అహంకార మమకారాలతో కూడిన సంసారాన్ని చేయడం తప్పని చెప్పాడు. నాది, నా ఇల్లు, నా వాకిలు, నా పెళ్ళం, ఇవి అది. తర్వాత ఉన్న ఆస్తుల మీద మమకారం, సస్తే చేతిలోంచి ఒక గడ్డి పరక కూడా బయటికి వెళ్ళిపోవడం మనకి ఇష్టం ఉండదు ఒకసారి మన దగ్గరికి వచ్చాక. అర్థమైందా? ఇటువంటివి. తర్వాత ఇవి తగిలించుకుని ఉరి బిగించుకుంటున్నారని చెప్తున్నాడు ఆయన. మనుషులు, గృహస్థులు ఉరి బిగించుకుని చచ్చిపోతున్నారు. దీనివలన అన్యాయం అయిపోయి మళ్ళీ జన్మెత్తడం జరుగుతోంది తప్ప వాళ్ళు మాత్రం ఏనాడు మోక్షాన్ని పొందే అవకాశాన్ని వాళ్ళు పొందలేకపోతున్నారు అని చెప్పాడు. తర్వాత ఈ చివరిలో ముక్తాయింపుగా చెప్పింది ఏంటంటే, ఇటువంటి గృహస్థ మూర్ఖులు, ఆయన చెప్పిన మాట నా సొంతం కాదు, ఈ మూర్ఖులు నా తల్లిదండ్రులు వృద్ధులైనారు, వాళ్ళు వాళ్ళని చూసుకోలేరు, నేను కాపాడాలి. తర్వాత నా భార్య ఉత్తి అమాయకురాలు, నోట్లో వేలు పెడితే కూడా కొరకలేదు, కాబట్టి ఆవిడ లోకం తెలియంది. తర్వాత నా పిల్లలు చిన్నవాళ్ళు, సో వీళ్ళు నేను గనకపోతే వీళ్ళు అనాథలు అయిపోతారు, కాబట్టి వీళ్ళ కోసం నేను ఎప్పటికీ బతుకుంటానికి ప్రయత్నం చేయాలి అని అనుకుంటూ ఉంటాడు గృహస్థుడు. కానీ ఉండగలడా? ఉండలేడు. టైం అయిపోయినప్పుడు అందరూ ఎవరు ఉన్నా అందరిని వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి లంపటంలో చిక్కుకుని గృహస్థులు వాళ్ళ యొక్క చిత్తముని బాడు చేసుకుని అలిసిపోయి మళ్ళీ జనన మరణ చక్రంలో పడిపోతున్నారు తప్ప ఏనాడో పరమాత్మని పొందాలనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించడం లేదు అని చెప్పడం వరకు మనం చూడటం జరిగింది. ఇప్పుడు 4 ఆశ్రమాలలో బ్రహ్మచర్య ఆశ్రమం చూసాం, తర్వాత గృహస్థాశ్రమం చూసాం. ఇప్పుడు ఈరోజు 3వదైనటువంటి వానప్రస్థాశ్రమం గురించి తెలుసుకుందాం. వానప్రస్థాశ్రమంలో ఎలా ఉండాలి? ఎందుకంటే మరి ఉద్ధవుడు చాలా డీటెయిల్డ్గా అడిగాడు. భగవద్గీతలో ఇవన్నీ కూడా చర్చించడానికి అవకాశం లేదు. ఎందువలన అనగా అది యుద్ధ సమయం, కొద్దిసేపట్లో యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది. ఆ లోపుగా బాణాలు కింద పడేసినటువంటి అర్జునుడిని లేవదీసి వారి చేత బాణాలు తీయించి వేయించాలి. సో అది కర్తవ్యంగా పెట్టుకున్నాడు. కాబట్టి ఈ మిగతా విషయాలు ఆయన ప్రస్తావించలేదు. అయితే ఆ లోటు తీర్చడానికి ఉద్ధవుడు అనేటువంటి ఆయన యొక్క చిన్నప్పటి స్నేహితుడు, చెలికాడు, ప్రాణమిత్రుడు, ఈయన నిర్యాణం అయిపోతున్నాడు, వారం రోజుల్లో శరీరం వదిలేస్తున్నాడు అని తెలిసిన తర్వాత ఆ విషయాలను అతను అడగటం ద్వారా ఒక్కొక్క విషయాన్ని వివరంగా, ఇప్పుడు భగవద్గీత కన్నా కూడా ఎక్కువ విపులంగా ఈయన ఎవరెవరు ఏ విధంగా సాధన చేసి వాళ్ళ జీవితాలను ఉద్ధరించుకోవాలి అనేటువంటి విషయాల్ని వివరంగా చెప్పడం జరుగుతోంది. ఆ సందర్భంలో ఇప్పుడు మనకి ఈ
వర్ణములు ఆశ్రములు ఈ రెండిటి గురించి చెప్పడం జరుగుతుంది. ఇందులో మనం ఇప్పుడు వానప్రస్థ ధర్మాలు ఏమిటనేది వాళ్ళు చూస్తున్నాం. ఓకే, శ్రీకృష్ణ భగవానుడు వానప్రస్థ ధర్మాలు ఇలా బోధిస్తున్నాడు. ప్రియ బాంధవ ఉద్ధవ, ఈ వానప్రస్థ ఆశ్రమ ధర్మాలు విను. వానప్రస్థ ఆశ్రమ స్వీకారం చేసినవాడు తన భార్యను పుత్రుల వద్దకు పంపి, అంటే కొడుకుల దగ్గర పంపించాలి భార్యను. ఎందుకంటే అందరూ భార్యలు భర్తవనకి వస్తానని అనరు, వాళ్ళకి ఇష్టం ఉండదు. అటువంటిప్పుడు పరిస్థితుల్లో భార్యని కొడుకుల దగ్గర వదిలేయటం ఒక పద్ధతి. ఆశ్రమానికి వెళ్ళొచ్చు తను, లేదా భార్యతో సహా వనవాసానికి వెళ్ళిపోవచ్చు. ఆమె కూడా వస్తానంది అనుకోండి, వనవాసానికి వెళ్ళిపోవచ్చు. మనం మామూలుగా పాండురాజు కథ మనం చూసేటట్లయితే ఆయనకి శాపం వచ్చి ఆయన ఎవరిని ముట్టుకోకూడదు, స్త్రీని భార్యతో సంగమం చేయకూడదనే శాపం తగలటం వలన అతను నేను అరణ్యానికి వెళ్ళిపోతానని చెప్పి అడిగినప్పుడు ఒక భార్య ఏమో నేను ఇక్కడ రాజ్యంలోనే ఉంటానని ఒక ఆవిడంది, ఒక ఆవిడ ఆయనతో వస్తానంది. సరే, అది అంతవరకు. అంటే భార్య అనుమతి, ఆవిడ కావాలనుకుంటే ఆవిడ రావచ్చు. వానప్రస్థ ఆశ్రమంలో ఇద్దరికీ సంబంధం ఉంది కాబట్టి భార్య భర్తతో వనవాసానికి రావచ్చు. వానప్రస్థము అనగా వానము అంటే ఆశ్రమం, మన అడవి, దానిలోకి వెళ్ళి అక్కడ ఉండడం వానప్రస్థం. తర్వాత ఆశ్రమ స్వీకారం పొంది శాంత చిత్తంతో, అంటే మా కనకాయ భాషలో చెప్పినట్టుగా పొట్ట తిప్పలు ఉరుకులాటలు ఇవి లేకుండా శాంత చిత్తంతో తన ఆయుష్లోని 3వ భాగం వనంలో గడపాలి. అంటే నీది 100 సంవత్సరాలు అనుకుంటే దాదాపుగా నువ్వు 50-60 సంవత్సరాలకి ఈ సంసార లంపటం వదిలేసి వానప్రస్థంలోకి వెళ్ళిపోయి అక్కడ గనక ఉంటే మిగతా దాదాపుగా 30 సంవత్సరాలు నువ్వు వనంలో గడపాలి, 3వ వంతు. ఓకే, అతడు వనంలో పవిత్రంగా ఉంటూ, అక్కడ మళ్ళీ దొంగతనాలు అవి చేయకూడదు. అర్థం, నేను అలవాటు, పాత అలవాటు, దీని దుంపదగా అది పోదు, ఎక్కడికి పోయినా పోదు. అది పవిత్రంగా ఉంటూ కందమూలాదులతోనూ దుంపలతోనూ పండ్లతోనూ శరీర క్షుద్బాధను తీర్చుకుంటూ ఉండాలి. పొట్ట తిప్పలు, దానికోసం నువ్వు వేరే ఏం చేయొద్దు. అడవిలో దొరికే వాటిని ఏవి దొరికితే దాన్ని తిను. తర్వాత అతడు వస్త్రానికి బదులుగా వృక్ష చర్మాలు ధరించాలి. వృక్షముల యొక్క ఆకులు, బెరళ్ళు, తర్వాత చర్మాలు అవి ధరించాలి. అంటే నారబట్టలు కానీ మృగ చర్మాలతో కానీ పని గడుపుకోవచ్చు. కాబట్టి మనకు కొత్తగా రామరాజు బట్టలు కావాలని కోరుకునే అవకాశం లేదు. అర్థమైందా? ఓకే, రైట్. తర్వాత వానప్రస్థ ఆశ్రమవాసి కొన్ని నియమాలు పాటించాలి. అతడు తలపని చేయించుకోరాదు, రోమాలను తొలగించుకోరాదు. మిగతా చోట్ల ఉండే రోమాలను తొలగించుకోకూడదు. రోమాలంటే అవి కూడా వెంట్రుకలే, ఇక్కడ ఉన్న వాటిని అవి అక్కడ ఉన్న దాన్ని అలా పిలుస్తారు. ఓకే, గోళ్ళు తీసుకోరాదు, పళ్ళు తోముకోరాదు, మీసాలు కత్తిరించుకోరాదు. 3 పూటల ప్రవాహ జలంలో స్నానం చేస్తుండాలి. అంటే పారే నదిలో స్నానం చేయాలి 3 పూట్ల. తర్వాత భూశయనం చేయాలి. భూశయనం అంటే నేల మీద పండుకోవాలి. అర్థమైందా? తర్వాత గ్రీష్మ ఋతువులో పంచాగ్ని మధ్య తపించాలి. గ్రీష్మ ఋతువు అంటే ఎండాకాలంలో ఇప్పుడు వచ్చేది, వైశాఖ మాసంలో వచ్చేదాన్ని గ్రీష్మ ఋతువు అంటారు. ఈ గ్రీష్మ ఋతువులో ఎండలు అదిరిపోతూ ఉంటాయి. ఇప్పుడు నువ్వేం చేయాలట? పంచాగ్నుల మధ్య తపస్సు చేయాలి. పంచాగ్నులు అంటే ఏమిటి? నువ్వు కూర్చున్న చోటు నుంచి 4 వైపులా అగ్నిహోత్రం చేయాలి. అది మండుతూ ఉండాలి. పైన సూర్యుడి నెత్తి మీద కాలుతూ ఉండాలి. అప్పుడు 5 అగ్నులు అవుతాయి. ఈ 5 అగ్నులలో నువ్వు తపస్సు చేయాలి. కాస్త ఫ్యాన్ దూరం అయితే ఓకే, రైట్. వర్ష ఋతువులో ఆరు బయట ఉండి వర్షధారలను సహించాలి. వర్షంలో కూర్చోవాలి, అది కారుతూ ఉంటుంది, దానిలో తడిసి. అంటే ఇవి మూడు చెప్తున్నాను, చెప్పిన తర్వాత చెప్తా. శీత ఋతువులో కంఠం వరకు గల జలంలో నిలచి తపస్సు చేయాలి. ఇక్కడ వరకు. ఏ వెంకటరెడ్డి, ఇది వానప్రస్థం మనం చేయాల్సింది, నువ్వు నేను. అర్థమైందా? ఇందులో ఏ ఒకటి చేద్దామో చెప్పు మరి నువ్వు. మనతో అయ్యేది కాదు. రైట్, వెరీ గుడ్.
ఇట్లు తపోమయ జీవనం సాగించాలి. ఈ 3 ఎందుకు చెప్పబడినాయి ఆలోచిద్దాం. అంటే ఏ ఋతువులో నువ్వు శరీరాన్ని ఆ ఋతువు యొక్క ప్రభావాన్ని తట్టుకోలేని పరిస్థితి వస్తుందో ఆ విపరీత పరిణామంలో కూడా నువ్వు శరీరాన్ని తప్పింపజేయాలి. అంటే నీకు శరీర భ్రాంతి ఉండకూడదు. మెయిన్ పాయింట్ అది. నాకేమైపోతుందో, సర్ది అవుతుందేమో, జ్వరం వస్తుందేమో అని ఈ దిగుళ్ళన్నీ ఉండటానికి వీళ్ళే. ప్రకృతితో ఎలా ఉంటే అలా ప్రకృతితో జీవించు. అలా ఉండడానికి సిద్ధపడితేనే అడవికి వెళ్ళు, లేదంటే ఇక్కడనే ఉండు. నువ్వు వీలైనంత వరకు నువ్వు చెడిపో, పక్కన చెడగొడుతూ ఉండు. మన చేతనైన విద్య అది కనుక అదే చేద్దాం. ఓకే, రైట్. తర్వాత కందమూలాదులను నిప్పులపై ఉడికించుకుని తినవచ్చు. పచ్చివి తినలేం కదరా కందమూలాలు, దవ్వి తీస్తారు అడవిలోంచి, అవి డైరెక్ట్గా తినలేము, అందుకని ఉడికించుకుని తినచ్చు. తర్వాత లేదా పండిన పళ్ళు తిని జీవించవచ్చు. ఆహార పదార్థాలను దంచుకొని తినవలసి వస్తే ఆ విధంగా అయినా చేసుకోవచ్చు. దంచుకోవడానికి ఏర్పాటు ఏదైనా ఉంటే కనుక ఆ విధంగా చేయొచ్చు. లేక నోటి పళ్ళతో నమిలి తినినా తినవచ్చు. నువ్వు ధాన్యం తీసేసుకుని బియ్యం, పచ్చి బియ్యం తీసేసుకుని నవిలేసి తినేస్తానంటే కూడా తినేయచ్చు, నో ప్రాబ్లం. దీనికి ప్రత్యేకంగా నివార ధాన్యం అని ఉంటుంది, అది తినమని చెప్తాడు. దానిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయని దాంట్లోకి వస్తాం. తర్వాత శాకాహారాలు భుజించవచ్చు. ఎక్కడ మాంసాహారం లేదు వెంకటరెడ్డి, కోడి లేదు, మేక లేదు. ఓకేనా, రైట్. తర్వాత ఆ యోగి అనుకూలం అనుసరించి ఆహార విధానాలు ఉన్నాయి. అంటే నీకు ఏ విధంగా ఆహారం కావాలని నువ్వు అనుకుంటున్నావో దానికి తగిన ఆహారం ఏర్పాటు ఉంది. ఎందుకంటే మనం కొత్తగా ఆశ్రమం అడవికి వెళ్ళిన వాళ్ళం కదరా, అందుకని మనకి చాలా లేనిదే మనకు నడవదు. అందుకని గ్రాడ్యువల్గా మనకున్న అలవాట్లు తగ్గించుకుంటూ అరణ్య జీవితానికి అలవాటు పడాలి. అది. తర్వాత వానప్రస్థ ఆశ్రమవాసి ఆహార పదార్థాలు గురించి పరిశీలించవలసి ఉన్నది. అంటే ఏది పడితే అది తినకూడదు. అదేనా. తర్వాత ఏ పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇప్పుడు కందమూలాలు ఉన్నాయి, ఇవి భూమిలోంచి వస్తున్నాయి. అట్లాగే చెట్ల పళ్ళు వస్తున్నాయి, ఆ చెట్ల నుంచి వస్తున్నాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ఆహార పదార్థం తినేది. ఆ తినే ఆహార పదార్థాన్ని బట్టి నీ యొక్క ప్రవర్తన మారుతుంది. అందుకోసమనే ఆహారానికి అత్యంత ప్రాముఖ్యత, ఆవశ్యకత ఇవ్వబడటం జరిగింది. భగవద్గీతలో కూడా దీన్ని చెప్పడం జరిగింది. ఎందుకంటే తిన్న ఆహారం 80% నీ యొక్క మనసుకు చేరుతుంది సూక్ష్మ రూపంలో. ఆ తిన్న ఆహారం యొక్క నైజం 3 గుణాలకు సంబంధించింది, సత్వరజస్తమో గుణాలు. వీటికి సంబంధించిన ఆహారం నువ్వు తమో గుణాన్ని ఎక్కువ తిన్నావనుకోండి, నీ ప్రవర్తన తమో గుణంతోనే ఎక్కువగా ఉంటుంది. ఎవరన్నా చెప్పంగానే కోపం రావడం, చేయెత్తి కొట్టేయడం. అర్థమైందా? ఏ పని చేయమన్నా చెయ్యం, మామూలుగా కూర్చుని నిద్రపోతూ ఉంటాం ఆఫీసులో కూడా. తమో గుణ లక్షణం అది. అర్థమైందా నాన్న? సో ఈ విధంగా ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎప్పుడు ఏవి గ్రహించాలి, ఎప్పుడు మనం తీసుకోవాలి ఆహారాలు, ఏవి తనకు అనుకూలమైనవి. చాలా ఉన్నాయి అడవిల్లో. మనకు అనుకూలమైనటువంటి ఆహారం ఏదో అది నిర్ణయం చేసుకుని అది తినమని చెప్తున్నాడు. ఈ విషయాలను విచారించి తాను స్వీకరించాలి. కందమూలాదులు తీసుకునేటప్పుడు కూడా ఇదే నియమం పాటించాలి. ఎందుకంటే కొన్ని కందమూలాలు విషయం ఉంటాయి, మనకు తెలియదు. అదేదో తెలుసుకోకుండా తిని కూర్చుంటే మనకి రేపు పొద్దున ఏదో అవుతుంది, తర్వాత మన శాలిటీ వెళ్ళిపోతుంది. అందుకని కాస్త మన సీనియర్స్ అడవిలో ఉంటారు కదా కొంతమంది, వాళ్ళని అడిగి ఈ దుంప తినచ్చా లేదా అని చెప్పి కనుక్కుని జాగ్రత్తగా తినమని చెప్తున్నాడు. ఆ పదార్థాల గురించి దేశకాల పరిస్థితులు తెలియనప్పుడు, అంటే ఏ వాతావరణం, ఏ ఋతువు నడుస్తోంది, ఇప్పుడేం దొరుకుతాయి, ఇవేవి మనకు తెలియనప్పుడు తెలియని వారి నుండి అకాలంలో వాటిని గ్రహించరాదు. సో వెంకటరెడ్డి కనపడ్డాడు కదా, నీ తినచ్చా అంటే వాడు ఆనందంగా తిను అంటాడు. వాడిదేం పోయింది, రేపు పొద్దున అయ్యి వస్తే నువ్వు బాధపడతావు. అందుకని తెలిసిన వాడి దగ్గర, నమ్మకస్తుడి దగ్గర తెలుసుకుని తిను. అంతేగాని ఏ కాలంలో తినాలో ఆ కాలంలో తిను, అకాలంలో తినద్దు. అర్థమైందన్నా? అది. ఎందుకని భగవంతుడి సృష్టిలో ఏ కాలంలో ఏ ఋతువులో ఏ పండ్లు కాయలు తింటే మంచిదో వాటిని సృష్టి చేశాడు. ఆ జ్ఞానం మన దగ్గర లేదు, మన్నించాలి. ఆలోచించండి మీరు, చచ్చే శీతాకాలంలో సీతాఫలం పళ్ళు వస్తాయి. ఎందుకని? ఓ పక్కన సరిది అవుతూ ఉంటుంది, సీతాఫలం పళ్ళు ఎందుకు వస్తాయండి? దానికో రహస్యం ఉంది. ఎందుకనంటే నీ శరీరంలో ఉష్ణం ఎక్కువగా తయారవుతుంది బయట చలిని తట్టుకోవడానికి.
ఆ ఉష్ణం వల్ల నీ శరీరానికి ప్రమాదం జరగచ్చు. అందుకని సీతాఫలం పండు తలవ చేయడానికి మళ్ళీ న్యూట్రలైజ్ చేస్తారన్నమాట. అదేవిధంగా మామిడి పండు తీసుకోండి. వేసంకాలం చచ్చిపోయే ఎండలు ఇది అది పండు మంట మామిడి పండు. అది ఎందుకు పెడతాడు అంటే ఈ బయట ఉన్నటువంటి ఉష్ణం తట్టుకోవడానికి లోపల శీతలం జరుగుతుంది, ఎయిర్ కండిషనింగ్. ఆ ఎయిర్ కండిషనింగ్ జరిగినప్పుడు మళ్ళీ ఎక్కువగా శీతలం జరిగితే సరిదైందని ముక్కులు గారడం, జ్వరాలు రావడం ఇవన్నీ జరుగుతాయి. మామిడికాయలు పెట్టామనుకోండి, పచ్చి మామిడి పళ్ళు మామిడికాయలు ఇప్పుడు ఖచ్చితంగా తినాలి. మీ అందరికీ ఏ విటమిన్ వస్తుంది. ఎంతకాలం నీకు దొరికితే అంతకాలం పచ్చి మామిడికాయలు తినాలి, తర్వాత మామిడి పళ్ళు. అంటే ఆ విధంగా నీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి అది ఉపయోగపడుతుంది. ఓకే. తర్వాత నీవార ధాన్యాదుల నుండి, అరణ్య ఆహార పదార్థాల నుండి చరు పురోడాషాది యజ్ఞ ప్రసాదాలు తయారు చేయాలి. అంటే వీడు కూడా కొన్ని యజ్ఞాలు అవి చేయాల్సిన అవసరం ఉంది. వాటిల్లోంచి నీవార ధాన్యం వాటిలోంచి కొన్ని ప్రసాదాలు తయారు చేయాలి. తర్వాత వాటితో సమయోచిత అగ్రయణాది వైదిక కర్మలు చేయాలి. సో కొన్ని వైదిక కర్మలు అంటే మామూలుగా యజ్ఞయాగాదులు చేస్తాం కాబట్టి వీడి సంసారంలో ఉన్నాడు కాబట్టి వీడు ఆ పనులు చెయ్యాలి. వానప్రస్థాశ్రమ స్వీకారం అయిన తర్వాత వేద విహితమైన పశుబలి యజ్ఞాలు చేయని అవసరం లేదు. మామూలుగా యజ్ఞాలు చేసినప్పుడు అది వరకట్లో కృష్ణుడు వారి సమయంలో మామూలుగా జంతువుల్ని బలి ఇచ్చేవాళ్ళు. బలి ఇవ్వడం అంటే ఎట్లా, మనలాగా ఇప్పుడు మేకను పడేసి కటక్కన హలాలు జటక అవి చేయడం కాదు. మంత్రయుక్తంగా దాని యొక్క నవరంధ్రాలని బంధించేసి మంత్రయుక్తంగా దాన్ని చంపేసేవాళ్ళు. ఆ మంత్రం చదివితే అది చచ్చిపోయేది. అప్పుడు దాని శరీరం కోసి లోపల ఉన్నటువంటి వప అంటే కాలేయం ఏదైతే ఉందో అదొక చిన్న ముక్క తీసుకునేవాళ్ళు. తీసుకుని ఆ ముక్కని ప్రసాదంగా తినేవాళ్ళు. ఏనన్నా తరువాత యజ్ఞం అయిపోయిన తర్వాత మళ్ళీ మంత్రాలు చదివి దాన్ని బతికించాలి నువ్వు. అప్పుడు నీకు పాపం రాదు. చేత కాకుండా ఊరికే చంపేసి అమ్మవారికి గుడ్డడ్డం కట్టి నరికేసి తినేస్తే అది మహాపాపం. మన దగ్గర తెలివితేటలు అవే కదా. అమ్మవారికి ఏమో ఎదురకుండా గుడ్డ కడతారు, కట్టి నరుకుతూ ఉంటారు. పోనీ దాన్ని బతికించే శక్తి మన దగ్గర ఉందా? లేదు. అందుకని అప్పుడు ఏం చేశారంటే మనకి చంపేసిన దాన్ని బతికించే అది అవకాశము లేక మనకు శక్తి మన దగ్గర లేనప్పుడు అవి ఇవ్వడం మానేయండి. ఆ ఆహారం బలి ఇవ్వద్దు. అందుకని వాటి ప్లేస్లోనే కోష్మాండం గుమ్మడికాయలు అవన్నీ పెట్టడం జరిగింది. అర్థమైందన్నా? అది రైట్. తర్వాత కాబట్టి ఇప్పుడు ఈ వానప్రస్థం వాడు పూజలు చేసిన పశుబలులు అట్లాంటివి ఇవ్వక్కర్లా, చేయకూడదు. తర్వాత వేదవేత్తలు చెప్పిన అగ్నిహోత్రము, ధర్మ పీర్ణమాస చాతుర్మాస వ్రతాలు గృహస్థుల వలె చేస్తూ ఉండాలి. కొన్ని ఖచ్చితంగా గృహస్థులు పాటించేటువంటి వాటిని వీళ్ళు కూడా చేయవలసి ఉంటుంది. ఎందుకంటే వీడు నా ఘాట్కా నా ఘాస్కా అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అట్లా గృహస్థాశ్రమాన్ని సగంలో పెట్టి వదిలేశాడు. పూర్తి సన్యాసాశ్రమము తీసుకోలే, మధ్యలో కూర్చున్నాడు వానప్రస్థం అని. సో పక్కన భార్య ఉంది కాబట్టి వీడు కొన్ని యజ్ఞయాగాదులు చేయాలి, వీడి డ్యూటీ ఉంది గృహస్థు చేసినట్టుగా, అది చెప్పబడింది. ఓకే రైట్. తర్వాత ఈ ప్రకారం ఘోర తపస్సు చేస్తుండగా అతని మాంసాది శారీరక బలం క్షీణించిపోతుంది. అప్పుడు మనకి లావు అనేది ఉండదు, ఒబేసిటీ అనేది ఉండదు, ఇట్లా అయిపోతాం. తర్వాత వానప్రస్థాశ్రమవాసి కఠోర తపోనియమాలతో నన్ను అంటే ఇక్కడ భగవంతుణ్ణి ధ్యానిస్తూ ముందుగా ఋషిలోకం చేరతాడు. శరీరం వదిలేసిన తర్వాత ఋషిలోకానికి వెడతాడు. ఆ తరువాత నా దగ్గరకు వస్తాడు. తపస్సు నా స్వరూపం కదా, అంటే దేన్నైనా తపింపజేసేటువంటిది ఆయన పరమాత్మ యొక్క స్వరూపం. మనందరికీ అందుకోసమే అన్ని రకాల తపస్సులు మనకి ఇవ్వడం జరిగింది. అందులో అన్నిటిలోకి ముఖ్యమైనది ఏమిటంటే మానసికమైన తపస్సు అత్యంత ఉత్కృష్టమైనది. ఎందుకంటే అన్ని పనులు, పాప కర్మలు పుణ్యకర్మలు అన్నీ కూడా మన యొక్క మనస్సు ప్రభావంతో జరుగుతున్నాయి. మనస్సు చెయ్యందే మనం ఏమీ పనులు చెయ్యము. మన మనసు దేని మీద ఆధారపడుతోంది? మనం తినే ఆహారం మీద ఆధారపడుతోంది. కాబట్టి మొదటి రెగ్యులేషన్, నీ తీసుకునే ఆహారం సరైనది అయి ఉండాలి, సాత్వికం అయింది ఉండాలి అని చెప్పడం జరిగింది. ఓకే రైట్. తర్వాత హే ఉద్ధవా,
మిక్కిలి ఎక్కువగా కఠిన నియమాలతోడి ఘోర తపస్సును స్వర్గం కోసం ఇతర దేవలోకాలకు వ్యయం చేసేవాడు మూర్ఖాగ్రేసరుడు. అంటే మూర్ఖులలో అత్యంత పెద్దవాడని అర్థంట. అంటే దేవలోకానికి వెళ్ళటానికి, రంభల దగ్గర పడుకోవడానికి, అమృతం తాగుదామని యజ్ఞాలు చేస్తూ ఉంటారే, అది వరకు చేసేవాళ్ళు. ఈ యజ్ఞాలు చేసేవాళ్ళు అందరూ కూడా మూర్ఖుల్లో అత్యంత ఉత్తములని చెప్తున్నాడు. ఉత్తమ మూర్ఖులు. అర్థమైందా? మరి ఘోర తపస్సు చేసి మోక్షమే సాధించాలి. అసలు తపస్సు చేయడం దేనికి? మోక్షం కోసం. ఇల్లు పెళ్ళాం వాకిలు అన్నీ వదులుకుని అరణ్యానికి వచ్చి ఇక్కడికి వచ్చి యజ్ఞం చేసి నేను స్వర్గానికి వెళ్ళాలి అని అనుకుంటే ఎంత తప్పురాది. మరి నిజంగానే మూర్ఖుడనాలి, బుద్ధి జ్ఞానం లేని వాడనే చెప్పాలి. తర్వాత మోక్షాన్ని సాధించాలి, మోక్షాన్ని కోరుకోవాలి. భక్తుడు అసలు నిష్కామ భావంతోనే తపస్సు చేయాలి. అంటే నువ్వు ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ సాధన చేసినా నీవు అన్నిటిలోనూ ఒక కోరికతో చెయ్యొద్దు. మనం అసలు కోరిక లేకుండా ఏ పూజ చెయ్యము. భగవంతుడికి 20 రూపాయలు పెట్టి కొబ్బరికాయ కూడా కొనం. మనం కోరిక కోసమే చేస్తాం కదా. వెంకటేశ్వర స్వామి దిబ్బెల్లో డబ్బులు ఎందుకు వేస్తామంటే కోరిక తీర్చమని, లేదా తీర్చిన తర్వాత వెళ్ళి వేస్తాం. ఎందుకంటే అసలు వ్యాపారం చేయిందే మనం ఉండలేము. నువ్వు నాకు ఇది చేయి, నేను నీకు అది చేస్తా. అంటే భగవంతుడితో కూడా వ్యాపారమే. ఇది నేను అన్నమాట కాదు, ఫారిన్ కంట్రీస్ వాళ్ళు అన్నారు. భారతదేశంలో ఉన్నంత అవినీతి ఇంకెక్కడా లేదు అని. ఏమిటిరా అంటే వాళ్ళు దేవుడితో కూడా వ్యాపారం చేస్తారన్నారు. నిజం అది. మీరందరూ చేస్తుంది ఏమిటి? మొక్కులు మొక్కుకోవడం వ్యాపారం కదా. గట్టిగా మాట్లాడితే నేను భక్తి అని ఒక రంగు వేసుకోవడం దాన్ని. ఏమిటి భక్తి? నీ కొడుకు పుడితేనే భక్తి ఉన్నట్ట? ఏమేమ్మా కూతురు పుడితే భక్తి లేనట్ట? ఆలోచించండి. మనం ఎట్లాంటి కోరికలు కోరుకుంటూ మనం భగవంతుని ప్రార్థిస్తున్నాము. 70 బస్తాలు పండితే బాగా నీకు 10 బస్తాలు ఇస్తానంటాడు వీడు. 60 పండిననుకో, 65 పండిననుకో, 70 అవ్వలేదు కనుక నీకేమని అంటాడు. తగ్గించిన మందమన్నా ఇవ్వచ్చు కదా, అది ఇవ్వడు. సో ఇట్లా మన పరిస్థితి నడుస్తుంది. ఓకే, రైట్. అసలు నిష్కామ భావంతోనే తపస్సు చేయాలి. అదే ఉత్తమోత్తమమైన నిర్మలమైన తపస్సు. సో ఇది ఆచరించమని మనకు చెప్తున్నారు నాన్న. అంటే నువ్వు ఏ ఆశ్రమంలో ఉండు, బ్రహ్మచర్యంలో ఉండు, గృహస్థాశ్రమంలో ఉండు, తర్వాత వానప్రస్థంలోకి వెళ్ళు. అసలు సన్యాసంలో ఇది తపస్సుకు సమస్య లేదు. అయినా సరే అక్కడ కూడా నిర్మలమైన తపస్సే చేయాలి. అంటే మలినం లేనటువంటి తపస్సు. మలినం ఎక్కడుంటుందయ్యా? మనందరిలో మలినం ఎక్కడుంటుంది? మలినం ఎక్కడుంటుంది చెప్పండి? మనసు. వెరీ గుడ్. సో ఉన్న మలినం అంతా ఉండేది మనస్సులో. ఆ మనస్సుని నిర్మలం చేసుకుంటే భగవంతుడికి డైరెక్ట్గా అందుతాయి అన్నీ నువ్వు చేసేవి. అది వెరీ గుడ్. తర్వాత ఉద్ధవ, వానప్రస్థుడు ఆశ్రమ నియమాలు పాటించడంలో అశక్తుడైనప్పుడు, అంటే ఇప్పుడు ఆ చెప్పిన కండిషన్స్ ఇందాక చదివి చూసాం కదా, అవి చేయటానికి వాడి వల్ల కావట్లే. ముసలితనం వచ్చింది, చేతులు కాళ్ళు ఉనికిపోతున్నాయి, సరైన ఆహారం లేదు. మనకి మామూలుగా మేక మాంసం తింటే కానీ కాళ్ళు చేతులు బాగా ఊగవు, లేకపోతే వణికిపోతున్నాయని కోసుకు తింటాం కదరా. ఓకే. ఆసక్తుడైనప్పుడు, లేక వృద్ధాప్యం వలన నరాలు పట్టు సడలి వణుకు వస్తుంది, అతడు యజ్ఞాగ్నిని భావన చేసి తన అంతఃకరణలోకి ఆరోపించుకోవాలి. అంటే అర్థం ఏమిటంటే మానసికమైనటువంటి పూజ చేయమని చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు శారీరకంగా చేయలేకపోతున్నావు, మానసికమైన పూజ అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు నువ్వు కూర్చున్నావు, లేచి ఇప్పుడు అక్కడ దుని దగ్గరకో లేకపోతే యజ్ఞ కుండము చేసి అక్కడ అగ్నిని రగిల్చి యజ్ఞం చేసేంత ఓపిక నీ దగ్గర లేదు. తర్వాత ఈ శక్తి లేనప్పుడు ఏం చేయాలి? అందుకని నువ్వు కూర్చున్న చోటనే కూర్చుని నువ్వు అగ్నిని రగిల్చినట్టుగా మనసులో భావన చేయి. అర్థమైందా? యోగాగ్ని రగిల్చినట్టుగా నువ్వు భావన చేసి ఆ భావనలో కలిగినటువంటి అగ్నిని నీ లోపలికి తీసుకో. అంటే నీ అంతఃకరణలోకి తీసుకోమంటున్నాడు. అంతఃకరణలో తీసుకోమంటంలో ఉద్దేశం ఏమిటి అనేటట్లయితే, అంతఃకరణము అంటే మనకి మనసు, బుద్ధి, చిత్తం, అహం, ఈ 4. అంటే ఈ లోపల ఉంటే దుష్ట చతుష్టయం అనబడేటువంటి ఈ 4 మన చేత అన్ని దరిద్ర పనులు చేయించడానికి మూల కారణం.
మనసు ఒక భాగం మాత్రమే, మిగతా ముగ్గురు వీళ్ళు ఉన్నారు. అర్థమైందన్న? సో వీళ్ళ ముగ్గురు నిర్ణయం చేసిన తర్వాత కాళ్ళు చేతులు ఆ పని చేస్తాయి, కర్మేంద్రియాలు. కాబట్టి ఈ తీసుకొచ్చినటువంటి అగ్నిహోత్రాన్ని నీ యొక్క అంతఃకరణ మీదకి తీసుకోమంటున్నాడు. అంటే ఆ నాలుగిటిని తగలబెట్టమని. అవి లేకుండా పోతే నీకు పాపం లేదు కదరా అయ్యా. మనసు ఎప్పుడైతే లేదో నిర్మలం అవడం అంటే అర్థం ఏంటి? మనసు లేకుండా పోవాలి. మనసు లేకుండా పోవాలంటే దాన్ని దహించేయాలి. దానికి అగ్ని నువ్వు చేశాను అనుకుని దాన్ని తీసుకొచ్చి నీ అంతఃకరణలోకి ఆవాహన చేసుకోమంటున్నాడు. ఎస్, నేను ఇప్పుడు అగ్ని నా హృదయంలో ఉన్నది కాబట్టి నేను అత్యంత పవిత్రుణ్ణి, పవిత్రమైనటువంటి ఆలోచనలే చేస్తాను, ఇతరమైన స్వార్థ పనులు, తర్వాత నా గురించి ఆలోచించేటువంటి పనులు నేను చెయ్యను అనేటువంటి ఒక భావనకు నువ్వు రావడానికి అవకాశం ఉంది. ఈ మానసికమైనటువంటి తపస్సు. ఓకే, తర్వాత అంతఃకరణలోకి ఆరోపించుకోవాలి. తన మనస్సును నాయందే లగ్నం చేసి అగ్నిలో ప్రవేశించాలి. అంటే నువ్వు అగ్నిలో దిగుతున్నావని అనుకో. ఎందుకని? శరీరం కూడా ఇప్పుడు అంతఃకరణ అంటే లోపల ఉన్న 4 దహనం అవడం. ఏనన్నా శరీరం బయట ఉంది కదా, నువ్వు అగ్నిలోకి దిగితే ఏమవుతుంది? శరీరం కూడా దహించబడుతుంది. అంటే సంపూర్ణంగా నువ్వు పునీతుడు అయిపోతున్నావు. ఆ విధంగా పునీతుడు అయిపో. అంటే బంగారాన్ని మామూలుగా కంసాలైన కాల్చి ఏ విధంగా పుటమేసి తయారు చేస్తాడో ఆ విధంగా మానసికంగా నీవు ఆవాహన చేసి అగ్నిహోత్రుణ్ణి నీ లోపల శరీరం బయట అగ్నిలో నువ్వు ఉన్నట్టుగా భావన చేయి. అప్పుడు ఏమవుతుంది? నువ్వు పవిత్రీకరించబడుతున్నావు. బయట చేయలేనప్పుడు చితుకులు పెట్టి సమిదలు వేసి అవన్నీ వేసి యజ్ఞం చేయలేని పరిస్థితి వచ్చింది. అప్పుడు ఈ విధంగా నిన్ను నువ్వు సమర్పించుకోవచ్చు. అగ్నిహోత్రుడి కన్నా పవిత్రం చేసేవాడు సృష్టిలో ఎవరూ లేరు. అర్థమైందా? రైట్. తర్వాత ఈ విధానం విరక్తులు కాని వారిని గురించి చెప్పినది సుమా. అంటే ఎవడైతే వైరాగ్యాన్ని, వానప్రస్థాశ్రమానికి వెళ్ళిన తర్వాత కూడా వైరాగ్యం రాలేదు, ఇంకా దీని మీద కొద్దిగా ఆలస్యాలు ఉన్నాయి, అటువంటి వాడికి ఈ విధంగా చేసి నీ లోపల ఉన్నటువంటి కోరికలను దహనం చేయమని చెప్తున్నాడు. నీకు వైరాగ్యం వచ్చింది, అసలు ఏది చూసినా నువ్వు ఏది కావాలని కోరుకోవట్లా. ఈ శరీరాన్ని నువ్వు ఎప్పుడు తీసుకెడతావు తండ్రి, నాకు అవసరం లేదు, నేను నిన్ను చేరడం తప్ప ఇంకేమిటి కోరుకోవట్లేదు అనేటువంటి భావనలో నువ్వు వస్తున్నావో అప్పుడు ఇది కూడా చేయక్కర్లా. అంతఃకరణలోకి తీసుకోవడం, తర్వాత శరీరాన్ని తీసుకోవడం, అవి దహనం చేసినట్టుగా అనుకోవడం, ఇవన్నీ చేయక్కర్లా. ఎందుకంటే నాన్న, మనందరికీ బంధం ఎక్కడొస్తుంది? మనసు ఉన్న చోట వస్తుంది. మనసు లేకుండా చేసుకున్నవాడు ఏమీ చేయక్కర్లా, అంతే. సో ఆ విధంగా చేయడం అంటారు భగవద్గీతలో చెప్పినటువంటి ఆ శ్లోకానికి అన్వయం అప్పుడు వస్తుంది. సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అంటే భగవంతుడు నువ్వు శరణు పొందు, నువ్వు ఏ పని చేయకు. ఇక్కడే పని చెప్తున్నాడు కదా, మనస్సులో అగ్ని రగిల్చినట్టుగా అనుకుని ఆ అగ్నిలో అంతఃకరణాన్ని తర్వాత నీ శరీరాన్ని వేశానని అనుకోమంటున్నాడు కదా, ఆ భావన కూడా అవసరం లే. అన్నీ వదిలేయి, తీసి నీ ప్రాణాలని, ఆధారస్థానంలో ఉన్నటువంటి ప్రాణాలను తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళి సహస్రాలలో కూర్చోబెట్టి అక్కడ పరమాత్మతో లయం అయిపో, నువ్వు లేకుండా అయిపో. అది అచలుణ్ణి పొందేటువంటి విధానం. అది మానేసి కందార్థాలు చదువుతూ మనం ఏదో అదయింది ఇదయింది అని మాట్లాడుకుంటూ ఉంటే దానివల్ల ఏం జరిగేది ఏం లేదు. అసలు క్రియ ఉన్నది, ఆ క్రియ వదిలేసి మిగతా సొల్లంతా మాట్లాడుకుంటున్నాం మనం. క్రియ ఏది? ఆ క్రియ కావాలి. అర్థమైందండి? అప్పుడే నువ్వు అచలుడి దగ్గరికి చేరుతావు. అచలుడి దగ్గర చేరిన తర్వాత ఏం జరుగుతోంది ఒకసారి కొద్దిగా వివరణ తీసుకుందాం. అచలుడు అంటే చలనం లేనివాడు కదండి. సో చలనం ఎవరి దగ్గర ఉంది? నీ దగ్గర ఉంది, నీ కుండలిని దగ్గర ఉంది, జీవుడి దగ్గర ఉంది చలనం కదా. ఆయన యొక్క ఆధారంతో దీనికి చలనం వస్తుంది. ఈ చలనం వచ్చినటువంటి ఆ జీవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళు ఆయనతో రమిస్తాడు, తిరుగుతాడు. అదే మన గోపిక నృత్యం. మన ఈ సహస్రారంలో పరమాత్మతో కలిసి జీవుడు నృత్యం చేస్తాడు. అది కొంతకాలం అయ్యేటప్పటికి ఆ జీవుడు ఆ నృత్యం చేసే శక్తి కూడా కోల్పోయి అచలుడుగా మారిపోతాడు. ఆహా, అప్పుడు ఏమీ లేదు అక్కడ, ఆ స్థితి రమ్మంటున్నాడు. అర్థమైందన్నా? అక్కడికి చేరాలి. ఓకే, సో ఆ విధంగా చెప్పమండి. సరే, ఇప్పుడు
కాబట్టి వైరాగ్యం రాని వాళ్ళ గురించి చెప్పాను, వైరాగ్యం ఉన్నవాళ్ళు ఇవి చేయక్కర్లేదని చెప్తున్నాడు. ఈ కామ్యకర్మల ఫలంగా ప్రాప్తించే లోకాలు కేవలం నరకలోకాలతో సమానం. అంటే కామ్యకర్మలు అంటే నాకు ఫలానది కావాలి, తర్వాత ఫలానా చోటికి నేను వెళ్ళాలి అనే ఒక కోరికతో నువ్వు స్వర్గానికి వెళ్ళాలి, ఇంకో చోటుకి వెళ్ళాలి, నేను అమృతం తాగాలి, ఇట్లాంటివన్నీ కోరికలు పెట్టుకుని నువ్వు యజ్ఞాలు చేస్తున్నారు. చాలామంది చేసే పని అదే. ద్వాపర యుగం వరకు కూడా యజ్ఞయాగాదులు చేయడం ఎక్కువగా ఉండేది. అందుకోసమని కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పేటప్పుడు ప్రతి చోట యజ్ఞాన్ని గురించి ప్రస్తావించడం జరుగుతోంది. ఎందుకు అంటే ఆ యుగంలో యజ్ఞములు చేయడం అనేటువంటి మార్గం ఒకటే ఉండేది. అందువలన ఆయన ఆ ప్రస్తావన తీసుకొచ్చాడు. ఇప్పుడు మన దగ్గర ఆ యజ్ఞాలు చేసే పని పోయింది, అసలు దేవుడు వైపు వెళ్ళడం తగ్గిపోయింది. ఎక్కడికక్కడ నేను నా పొట్ట, నేను నా ఇల్లు, నేను నా పెళ్ళాం, ఇది తప్ప ఇంకొక గోల మనకు లేదు కదా. ఇప్పుడు ఇది ఎప్పుడు చెప్పాడు? ఇది కూడా ద్వాపర యుగంలోనే ఆయన శరీర వదిలేసే నిర్యాణం ముందు వారం రోజుల ముందు చెప్పింది ఇది. అర్థమైందా? కాబట్టి ద్వాపర యుగమే, ఇంకా పూర్తిగా అంతమైపోలా, కలియుగం ప్రవేశం కాల. అర్థమైందా? అది అప్పుడనమాట. కాబట్టి కామ్యకర్మల ఫలంగా ప్రాప్తించే లోకాలు కేవలం నరకలోకాలతో సమానం. అంటే మామూలుగా మనం నరకము స్వర్గము రెండు రకాలు ఉన్నాయని మాట్లాడుకుంటున్నాం కదండి. నరకములు ఎవరి కోసం ఉన్నాయండి? భూలోకంలో ఉన్నప్పుడు ఉచితానుచితాలు తెలియకుండా తప్పుడు పనులు, అబద్ధ పనులు, దొంగ పనులు చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళకి నరక ప్రాప్తి. నరక ప్రాప్తి కూడా కాకుండా ఇంకా నువ్వు మందిని మోసం చేసి, జీవహింస చేసి, ఇన్ని రకాలుగా చేసినప్పుడు నీకు ఏమవుతుందంటే అసలు మళ్ళీ నెక్స్ట్ నీకు మానవ జన్మ రాదు. ముందు కష్టపెడతారు, చేసిన పాపానికి జైలు శిక్ష, తర్వాత ఏం చేస్తారు? నెక్స్ట్ జన్మకు వచ్చేప్పటికి నిన్ను క్రిమికీటకాదుల్లోకి వేసేస్తారు తీసుకెళ్ళి, మళ్ళీ మానవ జన్మ రాదు. అర్థమైందన్న? కాకపోతే వెంకటరెడ్డికి ఏమిటి ధైర్యం అంటే, నేను చచ్చిపోయినాక ఏ జన్మ వస్తుందో నాకేం తెలిసినా నేను ఇప్పుడే ఎందుకు మానుకోవాలా, అన్నీ తింటా, అన్నీ పండుతా అని వాడి ఉద్దేశం. అర్థమైందా? కానీ ఇది ఉంది, ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, నరకలోకాలతో సమానం అని చెప్పేసేసి. కామ్యకర్మలు అంటే ఎప్పుడైతే దేన్నైతే నువ్వు ఆశిస్తూ ఒక పని చేస్తున్నావో దాని యొక్క తప్పొప్పులు నువ్వే భరించాల్సి వస్తుంది, నీవే కర్తవి, ఇంకోటికి ఎవరికి ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు. ఓకే, రైట్. దుఃఖభరితాలు అని తలంచినట్లయితే శాస్త్రోక్త పద్ధతిలో యజ్ఞాగ్నులను పరిత్యాగం చేసి సన్యాసం స్వీకరించవచ్చు. ఇప్పుడు ఈ యజ్ఞాలు చేయడం ఇవన్నీ కూడా మళ్ళీ తప్పులు జరిగే అవకాశం ఉంది కదా. అందుకోసమని నేను దుఃఖభరితం అయింది కాబట్టి ఇవన్నీ మానేస్తాను అని నువ్వు అనుకుంటే, ఏది వానప్రస్థంలో ఉండగా కొన్ని యజ్ఞాలు చేయమన్నాడు కదరా నాన్న, ఆ యజ్ఞాలు చేస్తే మళ్ళీ కొన్ని పాపాలు అవుతాయి, లేకపోతే కోరికలు వస్తాయి. ఇవన్నీ ఎందుకు వచ్చింది? అసలు నాకు ఇవేం వద్దు, చేతులు దులుపుకుంటా అనుకుంటావా? 4వ మెట్టు సన్యాసం ఉంది, అక్కడికి వెళ్ళిపో. అర్థమైందన్నా? అంటే మన గృహస్థాశ్రమంలోంచి నువ్వు వానప్రస్థంలోకి వచ్చేటప్పటికీ గృహస్థాశ్రమంలో అన్నీ కావాలని తెచ్చుకోవడం అలవాటు ఉంటుంది, నీకోసం, నీ పిల్లల కోసం, పిల్లల కోసం అని చెప్పి ఇలా. అర్థమైందా? ఇప్పుడు వానప్రస్థంకి వచ్చేటప్పటికి ఇది చేయాలి, వదిలేయమని చెప్తున్నాడు. ఇది పూర్తిగా చేసిన తర్వాత ఇక నాకు ఏమి వద్దు అనుకున్న తర్వాత అన్నీ వదిలేసి సన్యాసం చేసి పరమాత్మ దగ్గరికి వెళ్ళి, అంటే స్టెప్ బై స్టెప్ నువ్వు డెవలప్ అవ్వడానికి చెప్పబడింది. అర్థమైందా? అంతేగాని డైరెక్ట్గా నేను కూర్చోగానే సన్యాసం తీసుకుంటాను అంటే అంతకన్నా తప్పు ఇంకో ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి మూర్ఖాగ్రేసరుడు అవుతాం. గ్రాడ్యువల్గా అంటే ఏమిటి? ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, చేంజ్ రావాలి మనిషిలో. ఆ మనిషి చేంజ్ వచ్చినప్పుడు జరుగుతుంది. ఏ వయసులో జరిగేది ఆ వయసులో జరగాలి. ఆ పసిపిల్లవాడికి ఇప్పుడు కళ్యాణం చేస్తానంటే ఉపయోగం ఉందా? అట్లాగే నీకు వివాహం అయ్యి సంసారం చేసి కొంతకాలం అయిన తర్వాత దాని నుంచి నెమ్మదిగా ఆ స్వార్థ ఆలోచన నుంచి కొద్దిగా ఇచ్చి అలవాటు రావడానికి కోసం అటువైపుకి వానప్రస్థంలోకి తీసుకెడతాం. వానప్రస్థంలో కూడా ఇంకా నిన్ను పరిశుభ్రం చేసుకుంటావు నువ్వు, యజ్ఞయాగాదులు అవి చేసి. తర్వాత దానిలో కలిగినటువంటి నీకు విచారణ ఏమిటి అంటే, ఇవన్నీ చేస్తూ కూర్చుంటే కూడా మళ్ళీ నేను జన్మకు వచ్చే అవకాశం ఉంది కదా, అసలు నాకు రోవనే వద్దు, నేను ఏది చేయను, సన్యాసిస్తాను అని చెప్పి సన్యాసానికి వెళ్ళిపోండి అని చెప్తున్నాను మనకి ఇక్కడ. అర్థమైందా నాన్న? తర్వాత వానప్రస్థుడు సన్యాసి కావాలని తలించినట్లయితే, సన్యాసం తీసుకోమని చెప్పాడు కదా, ఇప్పుడు నువ్వు సన్యాసి అవ్వాలంటే
మనందరం మాట్లాడుతోంది వానప్రస్థాశ్రమం గురించి. దీనిలోంచి నెక్స్ట్ స్టెప్ సన్యాసంలోకి వెళ్ళటం. 4వది తలించినట్లయితే ముందుగా వేద విధిని అనుసరించి అష్టవిధాలైన శ్రాద్ధములు, అంటే సన్యాసం తీసుకునే ముందు చేయవలసిన విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తున్నాడు. 8 రకాలైనటువంటి శ్రాద్ధాలు పెట్టాలట. తర్వాత ప్రజాపాత్య యజ్ఞం ద్వారా నన్ను అర్చించాలి. ప్రజాపతులు అంటే బ్రహ్మగారి మానసపుత్రులైనటువంటి ప్రజాపతులు, వాళ్ళకి సంతృప్తి కోసం యజ్ఞాలు చేయాలి. తర్వాత చేసి ఆయనకు అర్పించాలి. తదుపరి తన సర్వస్వము ఋత్విజులకు సమర్పించాలి. అంటే ఎవరైతే నీకు సన్యాస దీక్ష ఇవ్వడానికి నీతో పాటు ఉండి నిన్ను పూజలు చేయించి అన్ని విధాలా నిన్ను పరిశుద్ధులు చేస్తున్నారో, ఒకసారి సన్యాసం తీసుకునే ముందు నీ దగ్గర ఏమున్నాయో అన్నీ వాళ్ళకి ఇచ్చేయాలి. ఎందుకంటే వాడే బ్రహ్మస్వరూపం, వాడినే బ్రహ్మ అంటాం, వశిష్ఠుడు అంటాం. కాబట్టి వాడు నీకు ఆ జ్ఞానాన్ని అందజేస్తున్నాడు కనుక ఇక నాదంటూ ఏముండదు కనుక అన్నీ వాడికి ఇచ్చేయాలి. అర్థమైందా? చాలా కష్టమైన విషయం కదా వెంకటరెడ్డి. దగ్గర ఉన్నవి అన్నీ ఇమ్మంటే సస్తే ఇస్తాం, అదే మనకు చాలా కష్టం మనకి. ఓకే రైట్. తర్వాత యజ్ఞాగ్నిని తన ప్రాణంలో లీనం చేసుకోవాలి. అంటే అక్కడ మండుతున్నటువంటి యజ్ఞాన్ని నా ప్రాణం ఆ దాంట్లో పెట్టుకున్నానని చెప్పి భావనలోకి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఏ భవనములు అంటే బిల్డింగులు, ఏ స్థానాలు అంటే పొలాలు వగైరాలు అవి, తర్వాత కానీ భవన స్థానాలపై కానీ వస్తువులపై కానీ వ్యక్తుల గురించి కానీ. వ్యక్తులంటే ముందుగా మనకు ఎవరు వస్తారు గుర్తుకి? వ్యక్తులంటే ఎవరు గుర్తొస్తారు? ఎవరు గుర్తొస్తారా? అది వెరీ గుడ్. భార్య, కొడుకుల కన్నా కూడా భార్య. సో ముందు గుర్తొచ్చి వాళ్ళని కూడా మర్చిపోమని చెప్తున్నాడు. అందుకని సన్యాసం తీసుకోగానే పూర్వాశ్రమం అంటారు. అంటే పూర్వాశ్రమం అంటే సన్యాసం తీసుకోకముందు భార్య గారు కూడా ఆయన్ని సన్యాసిగా చూడాల్సింది తప్ప భర్తగా చూడటానికి వీల్లేదు. ఈ విధి అయిన తర్వాత అర్థమైందా? అది తర్వాత వ్యక్తులను కానీ ఆపేక్ష చూపక స్వేచ్ఛగా స్వచ్ఛంద విహారం చెయ్యాలి. స్వేచ్ఛగా అంటే ఇప్పుడు ఇల్లు ఉందనుకో, సాయంత్రం రాకపోతే కాళ్ళెర కొడుతుంది ఆవిడ కదా, ఎక్కడికి వెళ్ళేవారు అని. ఇప్పుడు అది నువ్వు సన్యాసి, ఎవడు నిన్ను అడిగేవాడు ఎవడు లేడు, భార్య లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు, హాయిగా తిరుగుతుండదు. స్వచ్ఛందంగా నువ్వు స్వేచ్ఛగా విహారం చేస్తుండాలి. నువ్వు ఎక్కడ ఒక చోట నిలకడగా ఉండకూడదు. సన్యాసంలో ఉన్నటువంటి ఇంకొక రహస్యం ఏంటంటే మ్యాక్సిమం 3 నిద్రలు ఒక దగ్గర చేయకూడదు. ఎందుకని? ఆ ఇల్లు, ఆ జాగా లేదా ఆ బండరాయి మనకు మంచిగా ఉందనిపిస్తుంది, అప్పుడు అక్కడే ఉందామనిపిస్తుంది. అది తప్పు. అంటే ఏ విధమైనటువంటి వ్యామోహము దేని మీద ఉండకూడదు. ఇది అదేగా చెప్పింది, భవన స్థానాలపై వస్తువులపై కానీ వ్యక్తులపై కానీ ఆపేక్ష లేకుండా ఉండాలి నువ్వు. అర్థమైందా? అంది. తర్వాత స్వేచ్ఛగా విహారం. అందుకే వాళ్ళని మూమెంట్లో పెడతారు. కార్వాన్ మామూలుగా సంచార జాతుల్లాగా వెళ్ళిపోతూ ఉండాలి. వెళ్ళిపోయి వచ్చిలో దోవలో దొరికినటువంటి గ్రామాల్లో ఏం దొరికితే అది తింటూ ఉండాలి. చేతనైందా సాయంత్రం పూట ఎవరన్నా మంచి మాటలు విందామనే సద్బుద్ధి కలిగిన గ్రామస్తులు ఉంటే అక్కడ మంచి మాటలు చెప్పాలి. వద్దనుకునే గ్రామాలు కొన్ని ఉంటాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. సరే, తర్వాత ఉద్ధవ మరొక రహస్యం చెప్తాను విను. బ్రాహ్మణులు సన్యాసం తీసుకోవాలని సంకల్పించగానే వచ్చే ప్రాబ్లం చెప్తున్నాడు. బ్రాహ్మణులు సన్యాసం తీసుకోవాలని సంకల్పించగానే దేవతలు అతని ఆప్తబంధువులుగాను స్త్రీపుత్రాదులుగాను వచ్చి సన్యాస స్వీకారానికి విఘ్నాలు కలిగిస్తారు. చూసావా? నువ్వు బాగుపడదామంటే నిన్ను బాగుపడిన ఎవరు రాయ్యా? సన్యాసం తీసుకోవడానికి భార్య, నేనేం చేయాలా? ఇన్నాళ్ళు నీతో ఉన్నాను, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నేనేం కావాలా, నేనెట్ట బతకాలా అని. అది సో ఎవరు సాగాల? తర్వాత పుత్రాదులు అంటే ఆడికి పెళ్ళి అయిపోయింది, ఆడికి పెళ్ళా ఉంది, అది నన్ను రానివ్వదు, నా సంగతి ఏంది అంటుంది. సో అప్పుడు మనం అందరం ఇందాక నిన్న మనం గృహస్థుడు బాధలు చెప్పుకున్నాం కదా నిన్న. ఏమని? మూర్ఖుడైన వాడు, తల్లిదండ్రులు ఉన్నారు, నా భార్య ఉత్తి అమాయకురాలు, ఏమీ తెలియదు దానికి, పిల్లలు చిన్నవాళ్ళు, నేను చచ్చిపోతే వాళ్ళంతా అనాథలు అయిపోతారు, అందుకని నేను ఇక్కడే ఉంటా అనుకునేవాళ్ళు ఉన్నారు. సుజావా? అట్లా అవుతుంది. సన్యాసానికి వెళ్ళినా ఇదే అడ్డం వస్తుంది. అర్థమైందా? తర్వాత విఘ్నాలు కలిగిస్తారు. మోహాపాశాలు విసిరి వానిపై మాయాబద్ధుని చేస్తారు. నువ్వు ఉంటే హాయిగా ఇంతవరకు నేను తిడుతూ ఉండేదాన్ని రోజును,
వీలైతే వారానికి ఒకసారి కట్టె తీసుకుని కొడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు అవి చెయ్యను, నిన్ను ప్రేమగా చూసుకుంటా, నువ్వు సన్యాసం తీసుకో అని చెప్పే అక్కాయిలు కూడా ఉంటారు. తర్వాత ఆ సంబంధీకులు వీడు అలాంటి వాళ్ళు ఏం ఆలోచిస్తారో చెప్తున్నాడు. ఇది పని చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడు సన్యాసం స్వీకరించి మేము పొందలేని పదవి పొందాలని చూస్తున్నాడు. వీడొక్కడే వెళ్ళిపోయి సన్యాసం తీసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఇన్నాళ్ళు మాతో ఉన్నాడు, ఇప్పుడే వాడు వెళ్ళిపోతాట. ఆడిని ఎట్లా వదిలేయాలా? మనతో పాటే ఉండాలి ఆడు కూడా, ఏమైనా సరే వాడు మనతోనే ఉండాలి. ఓకే, పొందాలని చూస్తున్నాడు. మమ్ములను చిన్నతనం చేస్తున్నాడు. అంటే అక్కడికి ఏదో వాడు మహాభక్తుడు సన్యాసించేవాడు, మేమంతా పనికిరాని వాడమా, నిన్న వరకు మాతోనే సంసారం చేసి ఏరా ఇవాళ నువ్వు పవిత్రుడు అయిపోయాని మాట్లాడతావా? కాబట్టి వీడిని ఏమైనా సరే పైకి వెళ్ళనివ్వకూడదు. మమ్ము దాటి వీడేమిటి పరమాత్మని చేరుకోవడం ఏమిటి? నిన్నటి వరకు ఏదో పనులు మాతో చేసిన వాడు ఇప్పుడు వెళ్ళి పరమాత్మని చేరుకోవడం ఏమిటి, వీడి సన్యాసం తీసుకుని అనేటువంటి కుతంత్రాలు పన్నుతూ ఉంటారు. అర్థమైందా? కాబట్టి నీకు శత్రువులు ఎక్కడి నుంచో రారు, లోపల నుంచే వస్తారు. వాళ్ళని కూడా దేవతలు అంటున్నాడు. వాళ్ళు ఎవరి రూపంలో వస్తారు? మన వాళ్ళ రూపంలో వస్తారు. భార్య పిల్లలు బంధువుల రూపంలో వచ్చి ఎందుకు వెళ్తావురా అనవసరంగా, హాయిగా ఇంటి పట్టును పడుకుని శుభ్రంగా ఇంత తండి పెడుతుంటే వేళకి తిని తొంగోక అడవిలో చెట్లకి దగ్గరికి చేమాల దగ్గరికి ఎందుకు వెళ్తావు, హాయిగా ఈయన ఉండు అని చెప్తారు. ఎందుకు నువ్వు వెళ్లకుండా ఉండాలి. తర్వాత మానేసి ఊరుకున్నావు అనుకో, మరో రోజు నుంచి చెప్పు దెబ్బలు మామూలే. పెద్ద పగలు తీసి సన్యాసానికి వెళ్తానో చెప్పంగానే ఎందుకు ఆగిపోయావు? ఆ మాత్రం నిర్ణయం లేదా నీకు? దేనికోసం ఆగిపోయావు? కాబట్టి నీ మనసులో నిజంగా లేదు, అందుకే ఉండిపోయావు నేను చెప్పంగానే అంటుంది ఆవిడ. ఓకే, తర్వాత లేదా వీనిని అనేక కఠిన పరీక్షలకు గురి చేస్తూ ఉంటారు. సన్యాసానికి వెళ్తావా? ఆగు, ఇట్రా, ఇది కట్టు, ఇది పట్టుకో, ఈ కట్టెలు కొట్టు, అవి చేయి, ఇవి చేయి అని బాగా నీళ్లు పట్టు పైపుతో అని వాడికి రాములకి పని చెప్పినట్టుగా ఏదో పని కష్టం పెడుతూ ఉంటారు, కఠిన పరీక్షలు. సో ఈ విధంగా మానవుడు వానప్రస్థ ఆశ్రమం నుంచి సన్యాసానికి వెడదామనే ప్రయత్నం మొదలుపెట్టినప్పుడే ఎన్నో ఆటంకాలు ఏర్పడతాయని కృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి చెప్పడం జరిగింది. రేపు అసలు సన్యాసం తీసుకున్న తరువాత ఏవేటి ధర్మాలు పాటించాలో ఆ విషయాలన్నీ మనం వివరంగా రేపు చూద్దాం. ఇంతటితో ఈరోజు క్లాస్ సమాప్తం అవుతుంది. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.